బ్రో అసలు లోపల ఏం జరుగుతుంది గేట్ల మధ్యలో ప్రొటెక్ట్ చేయడం ఇప్పుడు రాత్రి జేసీబీ తెచ్చి మొత్తం క్లియర్ చేయించారు. రాత్రి తెప్పాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ నార్మల్ టైంలోనే పనిచేయదు. అట్లాంటిది ఉగాది తర్వాత రంజాన్ రోజు రాత్రిపూట జేసీబీలు వచ్చి మొత్తం అడవిని మొత్తం క్లియర్ చేసేసినాయి. సో ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ అన్ని మంచి చెట్లు, అంత మంచి ప్రదేశాలు ఉంటాయి. అక్కడ బ్రీడ్స్ ఉంటాయి, పీకాక్స్ ఉంటాయి, అన్ని పాములు కూడా ఉంటాయి లోపల, మంచి మంచి డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. అవన్నీ మేము చూసి ఇన్ని రోజుల నుంచి ఉన్నాము. ఇప్పుడు సడన్గా అవన్నింటిని గులగొట్టేస్తే మాకు బాధ అయ్యి మేము చేస్తున్నాం. ఇది తప్పగా ఎవరో వచ్చి మీకు చేపిస్తారు, పైసలు చేపిస్తారు అంటారు. ఇవన్నీ ఫేక్. అంటే మీరేమో జంతువులనే కాదు, చెట్ల కోసం కూడా, చెట్ల కోసం అన్నిటి కోసం చేస్తున్నాం అంటున్నారు. అసలు అక్కడ మూగజీవులే లేవంటున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏదో రాజకీయ స్టేజ్ల పైన కాదు, మళ్ళీ ఇతరత్ర కాదు, అసెంబ్లీ సాక్షిగా అలా వేరే రాజకీయ గుంటనాకలు ఉన్నాయి తప్ప ఎలాంటి జింకలు లేవన్నమాట. అవన్నీ కాదన్న, గూగుల్లో కూడా చూసుకోవచ్చు. హెచ్సివి అంటేనే అందరూ ఏమంటే గ్రీనరీ ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది. హెచ్సివి అంటేనే గ్రీనరీ అని తెలుసు అందరికి. అట్లాంటిది అక్కడ జింకలు లేవు. ఇలాంటి ఇప్పుడు నిజంగా ఇప్పుడు లోపలికి పోతే జింకలు కనిపిస్తాయి మీకు. అవన్నీ వీళ్ళు డిఫారెస్టేషన్ చేస్తారు, గులగొడుతుంటే అవన్నీ ఎక్కడ వాళ్ళు అర్థం కాక ఇక్కడ ఇంకో రోడ్ ఉంటాయి, రోడ్ల పైకి వస్తున్నాయి. మేము రోడ్ల పైకి వచ్చి కింద పడినాయి. అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఎన్ని వీడియోలు చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటారు. ఏం చేసినా వెనకాల నుంచి ఎవరో పైసలు చేపిస్తున్నా అంటారు. ఇంకా దానికి ఇంకా మేము చేస్తాం. చాలా తప్పు. ఇప్పుడు మనము ఓట్లు వేసేటప్పుడు అందుకే ఒక తెలివైన పర్సన్ కోటేయాలి. ఎవరికి పడితే అని ఒక సీఎం చేసి పెడితే అడవిని కొలగొట్టి బిల్డింగ్ లో కడతారంట. అవసరం ఆ బిల్డింగ్లు అడవి కొలగొట్టి ఎవరికి? ఇప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు, మనుషులకు ఆక్సిజన్ లేనప్పుడు బిల్డింగ్లు ఏమవసరం అన్న? ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో మొత్తం ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎవరు పోయాడికి? హైదరాబాద్ ఇప్పుడు మంచి సిటీ అయింది, ఇక్కడికి అందరూ వస్తారు. అట్లాంటి ప్రదేశంలో ఇప్పుడు నువ్వు మొత్తం బిల్డింగ్లు కడతా అంటే ఆక్సిజన్ ఇక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దివాళికి పటాకులు వేసుకోలేము మనం, మొత్తం గులగొట్టేసి. ఇవి గ్రీన్ లండ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. దీన్ని మొత్తం బిల్డింగ్లు కడితే 3 days నుంచి ఏ రోజు అయితే జేసీబీ లోపలికి వచ్చిందో మాకు అది తెలియదు, ఎవరికి తెలియదు. రాత్రి జేసీబీలు వచ్చినాయి. ఏమైందని చూడనిక పోయిన వాళ్ళని డైరెక్ట్ బస్సులలో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు. అట్లా ఎట్లంటే ఒక 10-20 మెంబర్స్ ఒక పోలీస్ స్టేషన్, ఇంకొంతమంది ఇంకో పోలీస్ స్టేషన్. ఒకవేళ నిజంగా ఇదంతా ట్రూ, వాళ్ళదే గవర్నమెంట్దే అయితే ఇదంతా రాత్రిపూట ఎందుకు చేయాలి? వర్కింగ్ డేలో చేయొచ్చు. మీడియాని లోపలికి అలవ్ చేయొచ్చు. మీడియాని ఎందుకు అలవ్ చేస్తలేరు? ఎంతమంది ఉండొచ్చు పోలీసులు లోపల? చాలా మంది ఉన్నారు. 3 బస్సులు నిండి వచ్చిరు. మేము ర్యాలీ చేస్తున్నామని తెలిసి మళ్ళీ ఇంకా బస్సులలో సివిల్గా కూడా వస్తున్నారు. లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. మేము ఏమైనా అక్కడ తప్పు చేస్తున్నామా? రోడ్ మీదకి వచ్చి రోడ్ ఆపుతున్నామా? పబ్లిక్ ప్రాపర్టీని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నామా? లాఠీ చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఏమన్నా మేము గవర్నమెంట్ అగేన్స్ట్గా పోతే చేస్తాం. మేము ఇక్కడ జస్ట్ అక్కడ ల్యాండ్ ఎక్కడైతే డిఫారెస్టేషన్ చేస్తారో చూడడానికి పోతుంటే కూడా ఫోన్ చేయకుండా ఆపి లాఠీ చార్జ్ చేస్తున్నారు. గర్ల్స్ పైన కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, సీఎం హోదాలో కూడా ఇంత జరుగుతున్నా కూడా స్పందించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మేము దానికోసం ఇంత ప్రొడక్ట్ చేస్తున్నాము. మా అడ్మిన్ నుంచి కూడా మాకు ఏం లేదు. మేబీ వాళ్ళకి పై నుంచి ఏదైనా ఆర్డర్స్ వచ్చి ఉండొచ్చు. అందుకే వాళ్ళు అట్లీస్ట్ డోర్ కూడా ఓపెన్ చేశారు. మేము 3 రోజుల నుంచి అన్ని క్లాసెస్ బంద్. కాలేజ్ నడుస్తలేదు. 3 రోజుల నుంచి అన్ని క్లాసులు బంద్. ఎన్ని రోజులు చేస్తారు? అది ఆపే వరకు ఆల్రెడీ 90% క్లియర్ చేసేసినారు. మాకు అసలు అక్కడ పోనిస్తలేరు. మా లెక్చరర్స్ మేము రిక్వెస్ట్ చేసి ఈరోజు పంపిస్తే లెక్చరర్స్ వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకొని వచ్చారు. వాళ్ళకే బాధ అవుతుంది చూసి. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఇంత మంచి అడవి ఉంటుండే మొత్తం గులగొట్టి ల్యాండ్ చేసేసిన వాళ్ళే బాధతో నుంచి మాకు చెప్పారు. వాళ్ళు వీడియోస్ కూడా తీసుకొని వచ్చినారు.